వడకర్రీ తినాలనుంది కానీ ఆయిల్ భయమా? డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా వడకర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రోటీన్కి ప్రోటీన్, రుచికి రుచి. దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పుని 3 hours సోక్ చేసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పేసి కలిపి ఇడ్లీ పాత్రలో తడిబట్ట వేసి పిండిని ఇడ్లీలాగా వేసి ఒక 10 నిమిషాలు ఆవిరి పెట్టుకుందాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్. కడాయిలో 2 స్పూన్ల నూనె పోసి బిర్యానీ సామాలు, షాహీ జీరా, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి రోస్ట్ చేసి సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 కట్ చేసుకున్న టమాటాలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి టమాటాలని లో ఫ్లేమ్లో వేసి మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లోకి తగినంత కారం, తగినంత ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసి మసాలాలు కలిసేలాగా కలుపుకొని గ్రేవీకి సరిపడేంత నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న వడపిండిని మ్యాష్ చేసి వేసుకొని బాగా కలుపుకుందాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ వడకర్రీ రెడీ.